డాక్టర్ ఆర్ఎస్ సుదర్శనం గారి 100 సమీక్ష 7వ భాగం 29/12/20. శ్రీమతి ఉన్నవ విజయలక్ష్మి గారి దైవమిచ్చిన భర్త నవల. సవతి కూతురు సునీతను సొంత కూతురు హరిప్రియను సమానంగా చూడలేదు పంకజ. ఎవరికో ఒకరికి కట్టబెట్టి సునీతను వదిలించుకోవాలనుకో ఆస్తిపాస్తులన్న వికలాంగుణ్ణి తెచ్చి సునీత వద్దు పొమ్మ. పంకజం బలవంతం చెయ్యరు. అంతవరకు క్రెడిట్ మార్క్ ఇవ్వవలసిందే పంకజ. తర్వాత ఒక పేద గ్రాడ్యుయేట్ పంతుడికి సునీతను ఈడు జోడైన వాడికి ఇచ్చివేసేశారు. హరిప్రియ అందగత్తె కావడం వల్ల పంకజం స్నేహితురాలు తన కుమారుడి కూలి చేసుకున్నది. కట్నం గిట్నం అడక్కడు. వాడు ధనవంతులు కానీ ఆ వరుడికి వ్యసనాలు ఎక్కువ. ఫలితం హరిప్రియకు అనారోగ్యం, గర్భస్రావాలు, సునీతకు చక్కని పుత్ర సంత. చివరకు సునీత భర్త ఒక మాజీ జమీందార్ ప్రాపకం సంపాదించి ఆయన వ్యాపారంలో భాగస్థుడు. హరిప్రియ భర్త అన్నీ పోగొట్టుకొని వాళ్ళ వ్యాపారంలో అకౌంటెంట్గా కుదురు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అయ్యాయి. కథలో కానీ కవరలో కానీ విశేషం ఏం లేదు. సవతి తల్లి సునీతను సొంత కూతురిగా ఆదరించలేదని, అందువల్ల సునీతను అదృష్టం వరించగా హరిప్రియ దురదృష్టం వరించిందని రచయిత చెప్పడానికి సిద్ధాంతం చాలా సంకుచితమైన దృక్పథాన్ని చెబుతోంది. కానీ ఇది మధ్యతరగతిలో కింద స్థాయి వర్గం వాళ్ళు, ముఖ్యంగా స్త్రీ జనులలో సామాన్యంగా ఉన్న దృక్పథమే. తరచు ఆడవాళ్ల కబుర్లలో వ్యక్తమయ్యేది. ఈ నవల కూడా అలాంటి ఉబుసుపోక కబుర్ల స్థాయిలోనే నడిచి సునీత భర్త మాజీ జమీందార్ వ్యాపారంలో భాగస్థుడు కావటం అనేది ఒక మధ్య తరగతి కల తప్ప సామాజిక వాస్తవికత కాదు. ఆ కళను పంకజం మీద అక్కసు తీర్చుకోవడానికి సాధనంగా రచయిత్రి ఉపయోగించు. పోతే సునీత సెంటిమెంట్స్ ఎలా ఉంటాయంటే, ఇలాంటప్పుడు ఎక్కడైనా 50 రూపాయలు అప్పు చేసి సాధారణ బట్టలకైనా తెస్తా. మరొకరైతే ఎలాగో పెళ్లి చేసి పంపిన తరువాత ఒకసారైనా రవికల గుడ్డకు నోచుకోలేదు. నేను వాళ్ళ దగ్గర నాకే పెట్టనప్పుడు ఈ అల్లుడికి ఏం పెడతారు? తొలి చువులు పురుడు పోసి బారసాల జరిపించాల్సిన విధి వాళ్ళది కదా. అదేది లేకపోగా మా ఖర్చుతో మేము నామకరణం చేసుకుంటుంటే మాకు బట్టలు ఇవ్వటానికి కూడా వాళ్ళకి మనస్కరం. స్నేహితుల ముందర ఆయన్ను ఎంత తలవంపుడు తెచ్చింది. ఇరుగు పొరుగులకి అత్తయ్య ఏమని సమాధానం చెబుతుంది? మామగారులను డబ్బు కోసం పీడించక్కర్లేదని మర్యాదగా ఊరుకునే వాళ్ళకి ఇదిగో ఇలాగే జరుగుతాయి మర్యాద. సునీత తండ్రికి సునీతతో కలిపి 8 మంది సునీత హరిప్రియల వివాహాలు ఎలాగూ జరిపి సునీత ఆర్థిక స్థితి ఆమె తండ్రి ఆర్థిక స్థితి కంటే మెరుగ్గానే. ఈ పరిస్థితిలో సునీత సెంటిమెంట్ సమర్థనీయమేనా? ఈ విషయాన్ని గురించి సరైన అవగాహన పెంచుకోవాలంటే తప్ప చదువుకున్న సునీత వంటి మధ్యతరగతి స్త్రీల అభ్యుదయం ఎప్పటికీ ఈ సెంటిమెంట్స్ మారాలి అని చెప్పడం లేదు ఈ నవల. కానీ ఆలోచించదగిన వారు ఎవరైనా సరే ఈ రకం సెంటిమెంట్స్, ఆచారాలు మారాలని, లేకపోతే మోక్షం లేదని అనుకోవటానికి అవకాశం ఇస్తారు. ఆంధ్రప్రభ వారపత్రిక 29/8/79లో పడిన వ్యాసం అది. కాలచక్రం. కావలిపాటి విజయలక్ష్మి అక్క చనిపోయింది. చనిపోతూ నెలల పసికందుని పెంచమని కోరింది. అక్కని హింసించిన భావన చేసుకోవడం ఇష్టం లేదు. తనకు వేరే వివాహం జరిగింది. అక్క బిడ్డను పెంచడం ఎలా? అది సమస్య. అనాథ శిశువుగా ఆమె ఇంటి ముందు పారేస్తే పెంచక ఏం చేస్తుంది? పెంచిన తర్వాత తనకు ఏదో విధంగా సంబంధం ఉండకపోతుందా అన్న ధీమా బావ రమాకాంతారావుకి. దిక్కులేని శిశువుగా లభించిన వాణ్ణి సొంత కొడుకుగా ఎలా చూడగలను అంటాడు వసుధ భర్త కృష్ణప్రసాద్. రహస్యాన్ని భర్తకు బెడమర్చి చెప్పలేదు. చెబితే ఎన్ని అనుమానాలు, అపవాదాలు. చెప్పకపోవడంలో భర్త ఆ పిల్లవాడిని నిర్లక్ష్యం చేసే అవకాశం కూడా.
ఈ గడ్డు సమస్యను వసుధ ఎలా ఎదుర్కొంది, క్రమంగా ఎలా పరిష్కరించిందో సహజంగా సున్నితంగా చిత్రించారు ఈ నవలలో. విజయలక్ష్మి అంతకంటే సంతృప్తి కలిగించే విషయం రమాకాంతరావు తండ్రి వరహాలరావు పాత్ర చిత్రణ వారి రచయిత చూపిన సహిష్ణుత, అవగాహన. వసుధను పెళ్లి చేసుకోవాలని రమాకాంతరావు ఆశయం ఫలించకపోగా తన బిడ్డ ఆమె పెంపుడు తల్లి కావడం ద్వారా ఆమెతో సంబంధం కల్పించుకోవాలన్న ఆశయం కూడా ఫలించకుండా వసుధ ఆ బిడ్డ చచ్చిపోయాడన్న ఒక కఠోరమైన అబద్ధాన్ని చెబుతుంది. అంతటితో రమాకాంతారావు బలవన్మరణం పాలు. వసుధ మనసు ఆరాటపడి అతడి చివరి క్షణాల్లో నీ బాబు బతికే ఉన్నాడని చెప్పి అతని తృప్తిగా ప్రాణాలు వదలనివ్వాలని. కానీ తన ఎదర నిల్చున్న కృష్ణప్రసాద్ కుంతీదేవిలా ఈ రహస్యం 18 సంవత్సరాలు ఇంతకాలం దాచావు, ఇంకా నువ్వెన్ని రహస్యాలు దాచావని ప్రశ్నిస్తున్నట్టనిపించింది. మౌనం వహించి అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి వసుధ. ఈ అలతి వాక్యాలు వసుధ పాత్రని గంభీరంగా ఆవిష్కరించడమే కాదు, కుంతీదేవి కాలం నుంచి నేటి దాకా మాతృమూర్తిగా, భార్యగా, సమాజంలో మర్యాదస్తురాలిగా స్త్రీ ఎంత భారాన్ని, ఎంత మెలకువతో సహిస్తూ ఉండదో తేట తెల్లం చేశారు రచయి. వ్యవస్థ అనే చక్ర వ్యూహానికి ఛేదించే సాహసం స్త్రీలో మెచ్చుకోదగిందే కానీ ఆ సాహసం కంటే తనకు కావలసిందేదో తెలిసి దాన్ని పరిరక్షించుకోవడానికి సంవత్సరాల తరబడి పోరాడి గెలుపొందిన ఓర్పు, సహనం, మెలకువ, ఇంగిత జ్ఞానం వంటి వసుధలో మనకు ఆశ్చర్యాన్ని వజ్రాదవి కఠినం అని ఏమిటో వసుధ ఆడిన అబద్ధంలో కనిపిస్తుంది. కానీ వసుధ జాలి గుండెగలస్తే అలవోకగా రచించినట్లు కనిపించే ఈ నవలు చక్కని శిల్పం దాగి ఉందంటున్నారు సుదర్శనంగా. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 6/2/79. మరుపులో మెరుపు చెరుకూరి రమాది. నదులు అమ్మను కొట్ట అమ్మకు నొప్పి ఏదో నోటికొచ్చినట్లు అరుస్తూ పక్కగా ఉన్న రోకలి బండని గట్టిగా అతని తల మీద కుప్పలా కూలిపోయాడు వెంక. రొంటిన ఉన్న డబ్బంతా జారిపోయి తల నుండి కారుతున్న రక్తం వెల్లువై ప్రవహించింది. పెద్దగా ఉరుముతో వచ్చిన మెరుపు ఇల్లంతా నిండి వెండిలా వచ్చిన వెలుగులో వరదలా పారుతున్న రక్తాన్ని చూస్తుండగా మాధవి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ఒకసారి కెవ్వున అరిచి కింద పడి 8 వయసులో జరిగిన ఈ సంఘటన మూలంగా మాధవికి మానసిక రుగ్మత ఏర్పడి చదువుకున్నది, ఉద్యోగం చేస్తోంది, అందచందాలతో ఆకర్షణీయంగా ఉంటుంది మాధవి. కానీ డబ్బు కనిపిస్తే దొంగతనం చేశాక పారిపోదు. ఈ ఉరుములు మెరుపులు వస్తే భయంతో వణికిపోతుంది. వయసు వచ్చిన మగవాణి స్పర్శ కానీ పొడ కానీ సహించలే. ప్రభాకర్ యువకుడు, వ్యాపారస్తుడు. మాధవి అతని సెక్రటరీగా చేర్తారు. ప్రభాకర్ మాధవి న్యూరాలసిస్ కనిపెట్టి ఎలాగైనా ప్రేమతో, ఓపికతో ఆమెను ఆరోగ్యవంతురాలు చెయ్యాలి నిశ్చయానికి వచ్చి వివాహం చేసుకు. మాధవి మనస్సులోని పొరల్ని అతను ఎలా విడదీశాడు, మనోవైజ్ఞానికంగా ఆసక్తి కలిగించే సన్నివేశాలతో కథ ఎలా నడిచిందో చూద్దామనుకుంటే మాత్రం ఈ నవల ఆశాభంగమే కలిగిస్తుంది. ప్రభాకర్ మాధవీల మధ్య సెంటిమెంటల్ ప్రవర్తన, ధనిక వర్గం వారి తీరులో హంగుతో కూడిన జీవన విధానం వర్ణన ఎదురవుతుంది. పోతే బొంబాయిలో గొప్ప సైకియాట్రిస్టా రెండింటి మిశ్రమ ఉన్నాడన్న మిత్రుని సలహా కూడా పాటించడం గోపాల్. మనోవైజ్ఞానిక నవల కాస్త చౌకబారు డిటెక్టివ్ నవల. గోపాల్ అనే కూలి డిటెక్టివ్ ద్వారా మాధవి తల్లి చరిత్ర, పూర్వోత్తరాలు ప్రభాకర్ వాకపు చేయించి కనుక్కోవడంలో కథ ఒక కొలిక్కి వస్తుంది. మాధవి చిన్నతనంలో జరిగిన సంఘటన ఆమె తల్లి నోట చెప్పించడంతో మాధవికి మరుగున పడిన స్మృతి జాగృతమై న్యూరాసిస్ వదిలిపోతుంది. న్యూరాసిస్ మాత్రం సరిగ్గానే ఉన్న నవలలో భావుకత, సృజన లేకపోవడంతో ఈ ప్రయత్నం వికటించి ఆంగ్ల రచయిత విన్స్టన్ గ్రామ్ అనుమతితో ఆయన నవలలో ముఖ్య విషయాలు ఉపయోగించుకున్నట్లు
రచయిత్రి చివరి మానవి. ఈ ముఖ్య విషయాలు న్యూరాసిస్నే కావచ్చు. అయితే అందులో రచయిత్రి కృషి ఏమిటో పాఠకులే గ్రహి. న్యూరాసిస్ని సామూహికంగా చిత్రించిన జీవితపు లోతుని తరచి చూసి జీవితం పట్ల ఒక దృక్పథాన్ని నిర్మించే అవకాశం నవల రచయితకు లభిస్తుంది. అలాంటి అవకాశాన్ని తెలుగులో రావిశాస్త్రి, బుచ్చిబాబు వంటి రచయితలు సద్వినియోగం చేసే ఉన్నారు. రచయిత్రి మరో ప్రయత్నం చేసేనప్పుడైనా ఈ విషయం గుర్తుంచుకుంటారని ఆశ. ఆంధ్రప్రభ వారపత్రిక 10/9/75. నేరెళ్ల రామలక్ష్మి గారి ఒక దీపం వెలిగింది. నేటి సమాజంలో స్త్రీకి రక్షణ లేదు. తల్లిదండ్రులు వివాహం, ఉద్యోగం, ఆర్థిక స్తోమత కల్పించే రక్షణ పరిమితమై కొన్ని పరిస్థితుల్లో అవి ఏవీ రక్షించలేని పరిస్థితుల్లో స్త్రీని రక్షించేది ఆమె వ్యక్తిత్వమే అన్న సందేశాన్ని ధ్వనింపజేసే ప్రయత్నం ఈ నవలలో ఆధునిక మహిళ ఇవాళ కోరేది ఈ రక్షణ, స్వతంత్ర ప్రతిభ. పరిస్థితులు ఎంత పాడుగా ఉన్నా మనోధైర్యాన్ని వదలక ఎదుర్కోవటమే కర్తవ్యమనే పాఠాన్ని వదిలేస్తుంది. ఈ కథలో పద్మ కట్టుకున్న భర్త మేధకుడు, అమాయకుడు. తల్లిదండ్రులనే అతని మీద అభిమానం లేదు. అతని ప్రయోగత్వం మీద వారికి నమ్మకం లేదు. స్నేహం పేరిట అతన్ని స్వార్థం కోసం ఉపయోగించుకునే డాక్టర్ మోహన్ పద్మావతి కోసం వలపండు. ఈ మోహన్ నుంచి తప్పించుకున్న పద్మావతి భర్తకు దూరము. ఇక్కడి నుంచి పద్మావతిని ఆధునిక మహిళగా తీర్చిదిద్దారు రచయి. పద్మావతి తల్లిదండ్రుల దగ్గరకు పారిపోయి తల దాచుకోలే. తన పరిస్థితులను ఆ ముసలి వాళ్లకు తెలియపరచనేదే. పద్మావతికి ఈ ఒంటరి పరిస్థితిలో బావ గోపాలరావు తారసిల్లుతాడు. ఒకప్పుడు ఆమె అతన్ని పెళ్లి చేసుకోవాలని కన్న కలలు డబ్బు లేకపోవడం వల్ల ఫలించలే. అయితేనే పద్మావతి మామూలు కథల్లో మళ్ళీ గోపాలరావు వల్ల సెంటిమెంట్తో కానీ వైముఖ్యంతో కానీ ప్రవర్తి అతడి మీద ఆధారపడాలని అనుకో. అతడు చేసే సహాయాన్ని నిరాకరించి తర్వాత ఒక దశలో భర్త ఇతరుల ప్రేమతో తనకు తెగతెంపులు చేసుకోవాలని వచ్చినప్పుడు పద్మావతి ఎంతో నిగ్రహంతో ప్రవర్తిస్తారు. తమ భర్తతో ఆశించిన చైతన్యవంతమైన వ్యక్తిత్వాన్ని, స్వతంత్ర ప్రతిపత్తిని తప్ప సాంప్రదాయకమైన రక్షణని కాదనే విషయాన్ని సున్నితంగా, సూక్ష్మంగా భార్య రూపేణ బయట చీకట్లో నిలుతున్న ద్రోహి మోహన్ వెదురుబద్దతో కొట్టి అతని పిరికితనాన్ని, కాపట్యాన్ని భర్తకు రుజువు చేసి స్పష్టం చేసి అతనిలో నవచైతన్యాన్ని జాగృతం చేసి తన పట్ల తన సుముఖత్వం చూపకపోయిన ఆడబడి ఇందిర ఆపదలో ఆదుకొని ఆదర్శి. ఇలా ఎన్నో విధాల పద్మావతిని ఆధునిక సవితి వనితగా రచయిత్రి తీర్చిదిద్దారు. నినాదాలతో, సిద్ధాంతాలతో, పురుషుల దుర్వ్యసనాల మీద సాగించే దాడితో నిరూపించే ఆధునికత ఆధిక్యం కాదని. నేటి సమాజంలో కుళ్ళు తాలూకు బాధ్యత స్త్రీ పురుషుల మీద సమానంగానే ఉన్నట్టు నీరజాక్షి, వనజాక్షి, విశాలాక్షి పాత్రల ద్వారా స్పష్టం చేశారు రచయితల. యువతరాన్ని ప్రబోధిస్తూ నూతన చైతన్యానికి పద్మావతిని ప్రతినిధి చేశారు తొలి ప్రయత్నంగా. తొలి ప్రయత్నమైన కొత్తదనం ఉన్న రచన చదవ తగింది. ఆంధ్రప్రభ వారపత్రిక 26/11/75. ఓ నీలిమ కథ, లతగారి కథ నవల ఇది. ఓ నీలిమ కథలో చపల చిత్తరాలు అయిన ఒక యువతి మనస్తత్వాన్ని చిత్రించే ప్రయత్నం కలిగి. నీలిమ అనాథ, కానీ దీనత్వం బదులు ధీమాతో తను కోరే కోరికలన్నీ తీర్చుకోవాలనుకో. మా అమ్మ దరిద్ర బాధ, మా నాన్న పెట్టే హింస భరించలేక ఎవరితోనో లేచిపోయి నా మటుకు నేను ఏ మగాడి చేతులు పడి ఉండదలుచుకోలేదు అంటూ నీలిమను నరసింహం, ఆదిలక్ష్మమ్మ అనే వృద్ధ దంపతులు పెంచుకుంటామనిపించి ఇంట్లో పెట్టుకుంటా. నీలిమకు వాళ్ల ద్వారా సంగీతం శాస్త్రితో, రాహుకారు విఠలరావుతో పరిచయం.
శాస్త్రిని ఆవిడ శాస్త్రిని ప్రేమించాలని ఒకళ్ళకొకళ్ళు యథాలాపంగా చెప్పుకోవటం కలిగి. శాస్త్రికి డబ్బు లేదు కాబట్టి అతన్ని చేసుకుంటే తన కోరికలు తీరవు అనుకోవటం, విఠలరావుని చేసుకుంటే కోరికలు తీరతాయి కానీ స్వేచ్ఛ ఉండదనుకోవడం. అలా నీలిమ ఊగిసలాడుతూ ఆది లక్ష్మమ్మ చనిపోవడంతో నరసింహం నీలిమను తన ఇంటి నుంచి పంపించి నీలిమ గత్యంతరం లేక విఠలరావుని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తారు. విఠలరావు ఆమెను వసతి సౌకర్యాలు కల్పించి తన చికిత్స కోసం బంబాయి పంపిస్తారు. వెళ్తా నీలిమ పాత స్నేహితుడి శేషగిరి అనే ఒక వివాహిడితో తిరుగుతూ నీలిమకు ఖరీదైన హోటల్లో సినిమాలు ఏదో ఒక మగాడితో కబుర్లు చెబుతూ విలాసంగా తిరగడం సహజ ప్రవృత్తి. నిజానికి ఈ నీలిమ అనే వ్యక్తిలో తిండి, తిరుగుడు, తప మరో గుణం, చివరకు సెక్స్ ప్రవృత్తి కూడా వ్యక్తి వైశిష్ట్యంగా ఏదీ కలిపి. నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా అంటాడు శేషగిరి. అది అతని ఆర్థిక స్థితిని బట్టి ఉంటుందని ఆమె సమాధానం. అసలు నీకు హృదయం ఉంటుందా, ఒకటి ఉన్నదా అంట. ఉంటే నీలాంటి వాడితో ఇలా ఎందుకు వస్తాను అని ఆమె జవాబు. నేనెంత నీచుడినా అని ఆవిడ అనిస్తే ఆ మాట నేను అనలేదే అంటూ ఏదో చెప్పి తప్పించుకోనే ప్రయత్నిస్తుంది. చివరకు శేషగిరి తనను పొందాలనుకుని చూస్తున్నాడని తెలిసి కూడా అతని ఇంటికి ఒంటరిగా అతన్ని రెచ్చగొడు. ఇంతలో శాస్త్రి తలుపు తెచ్చి వెళ్ళిపోవడం, శేషగిరి పిరికితనం ఆయనకు బయటపడే. శేషగిరిపై భార్యకు భయపడతాడని, భార్య కనుమరుగైనప్పుడు నీలిమ వెంట పడతాడని ఒక చిత్రం. ఇది వివాహితులైన పురుషుల చాపల్యం మీద ఆరోపణ. సౌందర్యం ఎరతూపి ఇంటి కోసం, విలాసాల కోసం డబ్బు ఖర్చు పెట్టించి చివరకు అపేక్ష కానీ సెక్స్ కానీ ప్రతిఫలంగా ఇవ్వలేకపోయి స్త్రీల తత్వం కూడా అందులో వ్యక్తమవుతోంది. ఇక్కడ నీతిని గురించి, వ్యక్తిత్వాన్ని గురించి, ఏ రకమైన సంసారపు విలువ గురించి మాట్లాడటానికి వీలు. ఈ రకం నాగరిక జీవనంలో స్త్రీ పురుషులు ఒకే నాణానికి బొమ్మ, బొలుసు తప్ప మరేం కాదు అని నిరూపించింది. ఈ సత్యం నవలలో బాగా ప్రకటితమై కాకమ్మ అనే ముసలిది నీలిమకు పెద్ద దిక్కు. విఠలరావుతో మూడు ముళ్ళు పడేదానికైనా నీ తిరుగుళ్ళు విలాసాలు కట్టి పెట్టమని నీలికి మొగ్గుపోయి. కానీ నీలిమ విఠలరావుకు శేషగిరితో వ్యవహారం తెచ్చి వచ్చి నీలిమతో సంబంధం రద్దు చేసుకొని. ఇక్కడ మళ్ళీ ఆరోపణ. విఠలరావు నీలిమ ప్రవర్తనను అనుమానించాడని, అటువంటి అనుమానం మగడితో ఆధునిక స్త్రీ సంసారం చెయ్యడం కష్టమని విఠలరావు అంట. నువ్వు నన్ను ఎప్పుడూ ప్రేమించలేదు, ఆ సంగతి నాకు తెలుసు. అయినా సరే సంతృప్తి పడ్డా. నేను నువ్వు మారుతావని చాలా ఆశపడ్డా. నేను నా పెళ్ళాం ఏకరంగా సహాయం చెయ్యమన్నా చేస్తా, కానీ పెళ్లి మాత్రం చేసుకో. విఠలరావు ఇస్తున్న డబ్బుకి, సెక్యూరిటీకి ప్రతిగా అతను కోరేది నీలిమ తన భార్యగా తనకు సంఘంలో అప్రతిష్ట రాకూడదు, ప్రేమించమని కాదు. ఏ రకం ప్రతిఫలము ఇవ్వకుండానే డబ్బు, ప్రేమ అన్నీ తనకు లభించాలని గొంతెమ్మ కోరిక నీలిమ. స్థిరత్వం తాలూకు వింత తర్కం నీలిమలో పరాకాష్ఠ చెంది కనిపిస్తుంది. చివరకు నీలిమ హుసేన్ సాగర్ వైపు నడిచి ఆత్మహత్యా ప్రయత్నం తలబడుతుండగా ఆమె ఆలోచనకి చదివే శక్తి ఉన్నట్టుగా వచ్చిన ఆమెను వెనక్కి మళ్లించి తనని వెళ్ళి చూసుకోమన్నాడు. డబ్బు ఉండదు, తరచుగా పోట్లాటలు అంటూ నీలిమ మళ్ళీ అనుమానం. కానీ శేషగిరిరావు వంటి వాళ్ళు నన్ను రక్షించేందుకైనా శాస్త్రికి అవసరమే అదా. చివరకు తనకేం కావాలో తనకే తెలియని నీలిమ. నేను స్వార్థపరురాలను, గర్విష్ఠిని, పిరికి దాన్ని శాస్త్రి అంటూ ఏడు. శాస్త్రి ఆమెను గుండెలకు హత్తుకొని నరసింహం గారు ఆస్తంతా తనకు నీలిమకు వ్రాసినట్టు చెప్తారు. నీలిమ నమస్కార సమస్యకు తన రచయిత చేకూర్చిన పరిష్కారం. స్త్రీ చాపల్యానికి చివరంటూ సహించేవాడు, డబ్బు పుష్కలంగా ఖర్చు పెట్టి విలాసాల అమర్చగలవాడు, ఆదర్శ పురుషుడని సారాంశం. స్త్రీ ఏమి ఇవ్వగలదు ప్రతిగా అంటే ఆమెను కనిపెట్టుకొని ఉండటమే అతని జీవిత పరమార్థమని
రచయిత్రి నీలిమలోని పరకాయ ప్రవేశం చేసిన రీతిగా పాత్ర చిత్రణ బాగా జరిపింది. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 8/11/78. ఇది తులసివనం లతగారి. రచయిత్రి ఈ నవలకు ముందు మాట రాస్తూ గోపీచంద్ ప్రస్తావన ఆయన ఒక అమ్మాయి కథ చెప్పారని, పూర్తి చేయకుండానే చనిపోయారని వగేరా. ఇది చూడగానే అనిపించింది రచయిత గోపీచంద్కి ఏదో ఎసరు పెడుతోంది. 60-20 పేజీలు చదవగానే తెలిసిపోయి ప్రేమోపహతుడు అనే గోపీచంద్ నవలకు ఇది మరో వెర్షన్ పాఠాంతరం. బుచ్చిబాబు, శరత్, శనం, ఫ్లాబర్ట్, మొపాసా అయ్యారు. ఇప్పుడు గోపీచంద్ ఈ అస్తిత్వవాదం, వ్యక్తి స్వేచ్ఛ వీటి కింద తర్కిస్తూ వివాహ వ్యవస్థ భవితవ్యాన్ని గురించి ఊహాగానం చేస్తూ ప్రయోగాత్మకంగా శిథిలాలయం, ప్రేమోపహతులు అనే నవలన్నీ వ్రాశారు గోపీచంద్. ఈ రెండిట్లో శిథిలాలయంలో మానవతావాద దృక్పథం ఉంది. ప్రేమోపహతులు కామవాంఛా స్వైర విహారానికి వివాహ వ్యవస్థనే సాధనంగా అవకాశంగా ఉపయోగించుకునే వ్యక్తుల్ని గూర్చిన ఊహాకల్పన. భార్యాభర్తలు సహకార పద్ధతి మీద ఒకరినొకరు పైవాళ్ళని పార్చడమే ఇది అమెరికాలో ప్రయోగాత్మకంగా స్వాసింగ్ ఆఫ్ పార్ట్నర్స్ అంటూ కొందరు యువ దంపతులు పిక్నిక్ పార్టీలో ఆట విడుపు సమయాలు చేస్తున్న వినికి గుంటూరులో కూడా ఓ సుబ్బారావు గారు ఎవరో చేశారు. అలాగే దాని లతగారు కల్పించిన సన్నివేశంపై చెప్పిన రకంలో ఏ వర్గానికి చెందదు. గోపీచంద్ సృష్టించిన సన్నివేశంలో ఉన్న బిగువు, ఒత్తిడి, ఆకర్షణ, సహజత్వం లత అనుకరణలు లేవు, కనిపించవు. అందుకే వినాయకరావు అహల్య దంపతుల మధ్య హైమావతి మనిషిగా కాక కేవలం కొయ్య బొమ్మగా మనకు కలిపి హైమావతితో పాటు ఆమె భర్త రామకృష్ణ కూడా రంగంలోకి దించి ఉంటే కథ మరింత రక్తి కట్టే అవకాశం ఉండేది. రామకృష్ణ నేపథ్యంలోనే ఇదివరకే అహల్యకు లొంగిపోయాడు లేదో స్పష్టంగా కాకుండా అనుమానంగా అలా చేయడం కథకు ఏమీ దోహదంచే పోతే మన్నారు ఒక దత్తు రచయిత్రి అరుంధతిని వీరభారత నారిగా సృష్టించి హైమను ఆమె దగ్గరకు అరుంధతి ద్వారా వినాయకరావుని స్టంట్ సినిమాలో లాగా తన్నించి కథను కొంత భక్తిలో బాగుంది. హైమావతి పడిన బాధలు ఇది కావ్య న్యాయంగా పొయిటిక్ జస్టిక్ ఒక రకంగా తృప్తి. కానీ ఇందులో హైమావతి వినాయకరావు మన్నారు జీవం లేని అహల్య చరిత్ర గుట్టు పూర్వోత్తరాలు కొంత చెప్పడం ఇదో అవతారం కాబోలని. కానీ ఇలాంటి అవతారం స్వయంగా ఇంకా పురుషుల్ని ఆకర్షిస్తుంది అంటే నమ్మశక్యంగా లేదు. భర్తకు ఊడిగం చేస్తూ హింసపడుతూ నానా గడ్డి కలుస్తూ అలాంటి హీన స్థితిలో ఉంది అహల్య. ఎలా చూసిన రచయిత్రి ముగింపులో చెప్పదలుచుకున్న ముక్క ఒక్కటే. ఇక ఆడవాళ్లు కొందరు అవసరం కొద్దీ చెడిపోవచ్చు, అవసరం కొద్దీ అప్రతిష్ట పాలవచ్చు. కానీ ఇక్కడి మట్టిలో తలిసి వనాలు పెరుగుతున్నాయి అంటే ఆడది మగవాడికి బానిసగా, వాడికి తొత్తుగా చెడిపోవటం కుదరదు. స్త్రీకి ఆత్మాభిమానం, వ్యక్తిత్వం, శీలం కంటే గొప్ప. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 12/5/76. రేపు శిథిల సౌధం రాధాదేవి గారు రాసినటువంటి నవల, దాని సమీక్ష రేపు తెలుసుకుందాం.